హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియోలో పన్నీర్ మష్రూమ్ వెజిటబుల్ టిక్కా మసాలా కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది నేను ఇంతకుముందు వెజ్ దమ్ బిర్యానీ చేసినటువంటి కర్రీ. దానికి మ్యారినేట్ చేసినటువంటిది హాఫ్ తీసి పెట్టాను. ఆ హాఫ్ తోటి ఆ వీడియో చూసిన వాళ్ళకి ఈ వీడియో అర్థమవుతుంది. దీని ముందు ఉండేటటువంటి వీడియోని దాని కంటిన్యూషన్ వీడియో ఇది. మ్యారినేట్ చేసినటువంటి ఈ వెజిటబుల్స్ అన్నీ కూడాను ఒక స్పూన్ ఆయిల్ బాణల్లో వేసుకొని వీటిని బాగా ఉడికించుకోవాలి మెత్తబడే వరకు. నేను ఎలా మ్యారినేట్ చేశాను, ఏం వేశాను అనేది ఈ వీడియో చివరిలో ఇస్తాను. మళ్ళా కావాలంటే దానిని కంటిన్యూ అయ్యి చూడవచ్చు. ఇప్పుడు వేరే స్టవ్ మీద పెట్టుకొని సన్నటి మంటలో ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇంకొక బాణలు తీసుకొని ఇందులో బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక ఎండుమిర్చి వేసుకున్నట్లయితే మంచి టేస్ట్ ఉంటుంది. ఎండుమిర్చి అనేది బటర్లో ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి 2 ఆనియన్స్, అలాగే 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి లైట్గా బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది మనం బటర్లో చేసుకున్నట్లయితే చాలా మంచి టేస్ట్ తోటి స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో ఒక అర స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూను రోస్ట్ చేసినటువంటి జీలకర్ర పొడి, అలాగే 1 స్పూన్ వరకు కారం వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఈ మసాలాలు కూడా కొంచెం ఫ్రై అయ్యే వరకు 1-2 నిమిషాలు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులో ఒక అరకప్పు వరకు, అంటే 2 కానీ 3 కానీ మీడియం సైజు టమాటాలని మిక్సీ పెట్టుకొని ఇందులో వేసుకోవాలి. ఈ టమాటో ప్యూరీని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన పోయే వరకు. నేను ఆనియన్స్తోని 1-2 రెబ్బలు వెల్లుల్లి, అలాగే ఒక అరించి సన్నగా కట్ చేసినటువంటి అల్లం కూడా వేసాను. వేయకపోయినా కూడా పర్లేదు, మ్యారినేట్ చేసినటువంటి దానిలో అల్లం వెల్లుల్లి అనేది ఉంటుంది. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసినటువంటి కర్రీస్ని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనకు టమాటో కూడా మెత్తగా అయిపోయింది. ఇక్కడ ఆయిల్ రిలీజ్ అయ్యే టైంలో ఇందులో మనం కొంచెం ఒక అరకప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఇది ఎక్కువ వాటర్ అయితే వేయకూడదు. దీనిని కూడా బాగా ఉడికించుకోవాలి. ఈ వాటర్లో ఈ టమాటో, ఆనియన్, మసాలాలన్నీ కూడా బాగా ఉడికించుకొని దీనికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఈ ఆనియన్ టమాటాకు మాత్రమే సాల్ట్ వేసుకోవాలి. దీన్ని కొంచెం బాగా ఉడకనివ్వాలి. ఒక 4-5 నిమిషాలు పడుతుంది ఉడకడానికి. ఇలా మనకు ఆయిల్ సపరేట్ అయ్యేటప్పుడు మనం ఉడికించుకుంటున్నటువంటి కూరగాయలన్నీ కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇవి బాగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఈ టమాటో, ఆనియన్ కర్రీలో మిగతా వెజిటబుల్స్ అన్నీ తీసుకొచ్చి వేసేయాలి. ఇలా వేసిన తర్వాత ఎక్కువగా కలపకుండా చిన్నగా కలుపుకోవాలి. ఎక్కువ కలిపినట్లయితే మష్రూమ్ అనేది చిన్న చిన్న ముక్కలు అయిపోతుంది, అలాగే విరిగిపోతుంది పన్నీర్ కూడా. ఇలా కలుపుకున్న తర్వాత ఇది ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇందులో 1 స్పూన్ వరకు గరం మసాలా, అలాగే 1 స్పూన్ షుగర్ వేసుకున్నట్లయితే మనకు డాబా స్టైల్లో, హోటల్ స్టైల్లో ఆ టేస్ట్ అనేది వస్తుంది. ఇందులో ఒక పెద్ద స్పూన్ వరకు కసూరి మేతి, ఒక 3 టేబుల్ స్పూన్లు ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. దీన్ని మరలా లైట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నప్పుడు మనకు 2 నిమిషాలు టైం పడుతుంది. ఈ 2 నిమిషాల్లో మనకు కర్రీ అనేది ఎక్కువ వాటరీగా లేకుండా కరెక్ట్గా వస్తుంది.
ఇప్పుడు ఇందులో కొత్తిమీర ఉన్నట్లయితే అది వేసి దింపేసుకోవచ్చు. ఇలా మనకు హోటల్ స్టైల్లో లేకపోతే డాబా స్టైల్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. మన టేస్ట్‌లో అయితే ఎటువంటి డిఫరెన్స్ అనేది ఉండదు. ఇప్పుడు పరోటాతో గానీ, చపాతీతో గానీ, లేకపోతే ఈ జీరా రైస్, గీ రైస్ ఇలాంటి రైసులతో గానీ చాలా బాగుంటుంది ఈ కర్రీ. పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు కానీ, అలాగే ఎవరైనా గెస్ట్లు వస్తున్నప్పుడు కానీ ఇలా కర్రీ చేసుకుంటే ఒకే ఐటెం తోటి ఎక్కువగా తినేస్తారు. సైడ్లో మనం ఆనియన్, నిమ్మకాయ పెట్టుకున్నట్లయితే టేస్టీ కర్రీ ఇంట్లోనే ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ నేను ఎలా మ్యారినేట్ చేశాను అన్నది ఇప్పుడు చూపిస్తాను. ఇది చపాతీతోటి సర్వ్ చేసినటువంటి, కొంచెం చల్లారిన తర్వాత డ్రై అవుతుంది కర్రీ. మ్యారినేట్ చేసుకోవడానికి ఒక గిన్నెలో వాటర్ తీసుకోవాలి ఎక్కువగా. అలాగే కూరగాయలు, ఒక క్యాప్సికమ్, ఒక పెద్ద క్యారెట్, ఒక పొటాటో, ఒక టమాటో, ఒక 1/2 kg వరకు ఆనియన్స్ పడతాయి. ఇప్పుడు వాటర్లో మనం 200 గ్రామ్స్ పన్నీరు, అలాగే ఒక ప్యాకెట్ మష్రూమ్ తీసుకొని బాగా వాష్ చేసి పెట్టుకోవాలి. ఈ మ్యారినేట్ చేసినటువంటి ఈ కర్రీస్ అన్నీ కూడా నేను సగం దమ్ బిర్యానీకి వాడాను, మిగతా సగం ఇలా కర్రీ చేశాను. దీనిని మష్రూమ్ని 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. అప్పుడే మనకు వైట్ కలర్లోకి వస్తుంది. కూరగాయలు కూడా వాష్ చేసి పక్కన పెట్టుకొని ఈక్వల్ సైజులో అన్నీ ఒకేలాగా కట్ చేసుకోవాలి. మష్రూమ్, పన్నీర్, అలాగే పొటాటో, క్యారెట్, క్యాప్సికమ్ అన్నీ కూడా ఒకే సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. అప్పుడే మనకు ఈవెన్గా ఉడుకుతాయి. ఆనియన్స్ ఇలా రెబ్బల్లాగా తీసి పెట్టుకొని టమాటో కట్ చేసుకోవాలి. 2 పచ్చిమిర్చి కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీర, పుదీనా కట్ చేసి పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె పెట్టుకోవాలి. అందులో 1 కప్పు వరకు పెరుగు వేసుకొని, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ 1-2 స్పూన్లు అంటే మొత్తం కర్రీకి సరిపోయేంత సాల్ట్, అలాగే 1 స్పూన్ వరకు కారం, ఒక 1/2 ప్యాకెట్ వరకు బిర్యానీ మసాలా వేసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం దంచి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇదంతా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేస్తాము. బాగా విస్క్ చేసినట్లుగా కలుపుకోవాలి. ఇప్పుడు గుప్పెడు సోయా చంక్స్ తీసుకొని వేసుకోవాలి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. మిగతా కూరగాయలన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి అన్నీ వేసేసుకోవాలి. అలాగే ఒక ఫుల్ నిమ్మకాయ కూడా పడుతుంది ఇందులో. మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పుదీనా, కొత్తిమీరని కూడా వేసుకొని నిమ్మకాయ పిండేసుకోవాలి, గింజలు తీసేసుకొని. ఇదంతా కూడా ఇప్పుడు చేతితో బాగా కలుపుకోవాలి. గరిటెతో కలిపెట్టినప్పుడు మనకు మష్రూమ్ అనేది పైన తల, కాడ 2 విడిగా విడిపోతాయి. దానివల్ల చేతితో కలుపుకున్నట్లయితే బాగా అన్ని కూరగాయలకి ఈ మసాలా అనేది పడుతుంది. ఇప్పుడు దీనిని మూత పెట్టి ఒక 2 గంటల సేపు పక్కన పెట్టుకున్నట్లయితే మనం ఎప్పుడైనా కూడా ఈ కర్రీ కానీ దమ్ బిర్యానీ కానీ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.